హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే స్నోడోని ట్రిప్ వెళ్తున్నాం అనమాట. ఒక 2 days కి. సో ఎర్లీ మార్నింగ్ 4 అయింది, స్టార్ట్ అవుతున్నాము. ఎందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం అంటే ఇదేంటంటే ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా వెళ్తున్నాం అనమాట. ఈ ట్రిప్ మా ఓన్ గా కాదు. సో ఇది వాళ్ళ టైమింగ్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా ఇల్ఫోర్డ్ వెళ్ళాలి. ఇప్పుడు 4 అయింది. సో అన్ని ప్యాక్ చేసుకుంటున్నాము. సో ఆల్ సెట్. క్యాబ్ బుక్ చేసాము. క్యాబ్ కోసం వెయిటింగ్ అనమాట. ఓకే, ఇదిగో పికప్ పాయింట్ దగ్గరికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. వర్షం పడుతుంది. మేము ఒక 15 minutes ముందు వచ్చాము. మేము వచ్చాక వాడు ఇంకో 10 minutes లేట్గా వచ్చాము అనమాట. సో 25 minutes వెయిట్ చేసాం. ఎక్కాం బస్సు. ఇదేంటంటే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కదా, లండన్లో 2-3 పికప్ పాయింట్స్ ఉన్నాయి అనమాట. ఇది సెకండ్ది. వీడే అనమాట మన గైడ్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంటే ఏ టైంకి ఎక్కడ రీచ్ అవుతాము, ఎక్కడ దిగుతామని చెప్పేసి. ఒక 3 hours తర్వాత బ్రేక్ ఇస్తానని చెప్తున్నాడు అనమాట సర్వీసెస్ దగ్గర. ఇప్పుడు టైం 8:30 అయింది. సో మనం స్టార్ట్ అయిన ఒక 3.5 hours తర్వాత బ్రేక్ ఇచ్చాడు అనమాట. ఒక సర్వీసెస్ దగ్గర ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసమని. ఇదిగో వచ్చాం బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం అని చెప్పేసి సబ్వేకి వచ్చాము. ఆడేంటంటే 10 minutes అయింది ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం. మనకేమో ఇంకొక 15 minutesలో బయలుదేరాలి. చూద్దాం, ఇన్ కేసు టైం అయిపోతే డైరెక్ట్గా తీసుకెళ్తాం బస్సులోకి, లేదంటే తినేసి వెళ్ళిపోతాం. మన చేతికి ఆర్డర్ వచ్చేసరికి ఆడొచ్చి పిలిచాడు అనమాట. సో అది మన బస్సు కనిపిస్తుంది కదా, వెళ్తున్నాము. ఇంకా వెళ్ళి బస్సులో తింటమే. సో మనం ఆల్మోస్ట్ మన డెస్టినేషన్ రీచ్ అయ్యాం. దట్ ఈస్ కాల్డ్ అంట, వి డోంట్ నో. అది వెలిష్ లో ఉంది. వాట్ ఎవర్ ద నేమ్. ఒక మౌంటైన్స్, అదర్ సైడ్ బీచ్ అన్నమాట. కంప్లీట్ గా సీ ఉంది. ఇక్కడ నుంచి బాగా నీట్ కనిపిస్తుంది, కానీ దీంట్లో చూపించడానికి రావట్లేదు. బాగుంది ఇక్కడ నుంచి. 1951 it was made as a national park. Beach is right there where we're getting down. Pier is right there. City is on your left. The town basically London. Yeah. So I'll only walk you to the things. But మన బ్యాచ్ చెప్తున్నాడు అనమాట టూర్ గైడ్ ఏం చేయాలి ఏం చేయకూడదు. మన ఫస్ట్ డెస్టినేషన్కి వచ్చాము. ఈ టౌన్ పేరు ఏంటంటే ల్యాండ్వుడ్నో. ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే ఇది మౌంటైన్స్ అండ్ బీచ్ ఒకే చోట ఉన్నాయి కదా, ఫుల్ విండ్ ఉంది, కొంచెం నాయిస్ వస్తుంది వీడియోలో, అది కొంచెం ఇన్కన్వీనియన్స్. సో అసలు ఈ ట్రిప్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ 4 countries కలిపి యూకే అంటారు కదా. 1 ఇంగ్లాండ్, 2 స్కాట్లాండ్, 3 వేల్స్, 4 నార్థన్ ఐర్లాండ్. సో ఇప్పుడు మనం వేల్స్ అనే కంట్రీకి వచ్చాం అనమాట. వేల్స్లో హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి స్నోడోన్. సో మన యాక్చువల్ ట్రిప్ స్నోడోనియా. బట్ ఆన్ ది వేలో ఏంటంటే ఒక చిన్న బ్యూటిఫుల్ టౌన్, మౌంటైన్స్ అండ్ బీచ్ 2 ఉంటాయి అన్నమాట. సో ఆ టౌన్ వచ్చేసి ల్యాండ్వుడ్నో. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఉన్నాము. ఈవినింగ్కి ఇక్కడి నుంచి ఒక 1/2 hour అనమాట మన హోటల్కి వెళ్ళిపోతాము. రేపు మెయిన్ యాక్చువల్గా స్నోడోనియా పైన సమ్మిట్కి వెళ్తాము. హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పాం కదా, అది రేపు అనమాట. కాకపోతే రేపు వెదర్ వర్షం చూపిస్తుంది. కొంచెం సేపు బీచ్ దగ్గర ఎంజాయ్ చేసి లంచ్ చేశాక మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఆ మౌంటైన్ పైకి వెళ్తాం. అది ట్రామా, బస్సా, కేబుల్ కారా అని 3 options. అది లంచ్ చేశాక డిసైడ్ చేస్తాము ఎలా వెళ్ళాలని చెప్పేసి. సో ప్రస్తుతానికైతే కూర్చున్నాం లంచ్ చేయడానికి. అది లంచ్ చేశాక ఇందా చెప్పాం కదా మౌంటైన్ పైకి వెళ్ళాలని. బస్ రూటు, కేబుల్ కారు అండ్ ట్రామ్ ఉన్నాయి కదా. సో మేమేంటంటే ట్రామ్ తీసుకుంటున్నాం పైకి వెళ్ళడానికి. ఆ ట్రామ్ స్టేషన్కి వెళ్తున్నాం. చాలా రోజులతో చూస్తాం అనమాట, ప్రాపర్ లోకల్స్. లేదంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్, చైనీస్, ఏషియన్సే అనమాట. సో అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మాట్లాడే అఫిషియల్ లాంగ్వేజ్ వచ్చి వేల్ష్ ఇంగ్లీష్ కాదు. కాకపోతే మెజారిటీ పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. అయితే మనకు 100% అర్థం కాదు. వీళ్ళ స్లాంగ్ డిఫరెంట్గా ఉంటుంది, బట్ మేనేజ్ చేయొచ్చు. బోర్డులు కూడా చూస్తే అన్ని ఇంగ్లీష్, వేల్ష్ 2 లాంగ్వేజ్లో రాస్తున్నాయి అనమాట. సో అండ్ ఈ ఏరియా కూడా చూస్తే ప్రాపర్ బ్రిట్స్ తినే ఫుడ్డే అనమాట. రెస్టారెంట్స్ అన్ని, కాఫీ షాప్స్, అది ప్రాపర్ ఇంగ్లీష్ సిటీకి వచ్చాం మనం. దీన్ని ఇంగ్లీష్ సిటీ అంటాం, వేల్ సిటీ అంటారు అనుకుంటా. సో బీచ్ నుంచి కొంచెం లోపలికి వచ్చాక ఈ ఏరియా కొంచెం కామ్గా ఉంది, అంటే ఎక్కువ విండీగా లేదు. అయ్యో బాబోయ్, అది చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో ట్రామ్కి. ఇది ట్రామ్ చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అంత ఫుల్ క్యూ ఉంది. నాకు తెలిసి క్యూ క్లియర్ అవ్వడానికి 2 hours పెట్టేలా ఉంది. అదండి వీళ్ళంతా దానికోసం వెయిటింగ్, మనమే లాస్ట్. సో ఇది మనం వెళ్ళే ట్రైన్, సారీ ట్రామ్.
40 minutes క్యూలో వెయిట్ చేశాక వచ్చాము. సో మళ్ళీ 10 minutes ఆగి వచ్చింది అనమాట. ఇప్పుడు పైకి వెళ్ళింది కదా, అదే బ్యాక్ వస్తుంది 10 minutesలో వెయిటింగ్ అనమాట. సో మన వాళ్ళు క్యూలో ఉండి టికెట్లు తీసుకుంటున్నారు. అది ఎక్కాము. మొత్తానికి 50 minutes వెయిట్ చేసి ఎక్కాము. ఏమాత్రం ఉండిద్దో చూడాలి, వర్తా కాదనేది. సో హాఫ్ వే వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ట్రామ్ చేంజ్ అవ్వాలనుకుంటా. అది అవతల దిగాము, ఏ అవతల ఇంకో ట్రామ్ ఎక్కుతున్నాం. యాక్చువల్గా దీనికి ప్యారలల్గా కార్ రూట్ కూడా ఉందన్నమాట. నడిచి వచ్చే వాళ్ళు వస్తున్నారు, వ్యాన్లు వస్తున్నాయి. పైన గాలి మాత్రం ఫ్రీజింగ్గా ఉంది, చేతులన్నీ చల్లగా ఉన్నాయి. ఇప్పుడే హిల్ టాప్కి రీచ్ అయ్యాము. అబ్బో ఇక్కడ అయితే హెవీ విండ్, జనాలు కూడా నెట్టేస్తుంది అనమాట. అంత హెవీగా ఉంది విండ్. మేబీ హిల్ టాప్ అవ్వటం వల్లేమో. సో ఈ హెవీ విండ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయడానికి చూసారా, సీలో విండ్ మిల్స్ ఎక్కడి నుంచి కనిపిస్తున్నాయో లేదో, దూరంగా ఉన్నాయి అన్నమాట. కొంచెం ఆ ఎడ్జ్కి వెళ్ళి ఫోటో దిగాలన్న భయం వేస్తుంది అనమాట ఈ విండ్కి. సో ఇదే అనమాట హిల్ టాప్ సమ్మిట్ అంటారు, గ్రేట్ ఓమ్ సమ్మిట్. 670 feet అనమాట అబోవ్ సీ లెవెల్. ఇది ఇంకా పైన సమ్మిట్ దగ్గర లోపల ఇంకొకటి ఉందన్నమాట బిల్డింగ్. ఆ బిల్డింగ్ లో మ్యూజియం కోసం ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ ఏరియా గురించి మొత్తం అన్ని ఇట్లాగా డ్రాయింగ్స్ లాగా పెట్టారనమాట. ఇదిగో మనం వచ్చిన ఏరియా అనమాట ఇది, గ్రేట్ ఆర్న్. ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది కదా, అదే సమ్మిట్ మనకు ఉన్న ప్లేస్. విక్టోరియన్ ట్రామ్ కింద నుంచి రావడానికి ట్రామ్ యూజ్ చేయాలి. 3 బ్లూ లైట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ స్టార్ట్ అయ్యి మనం ట్రామ్ వే తీసుకొని ఇక్కడ మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ దాకా వస్తేనే ఈ ఏరియా మనం రాదు. అది పైన అంతా ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ ఇప్పుడు మనం వచ్చాం కదా, సేమ్ ట్రామ్లో కిందకి వెళ్తాం అనమాట. దానికోసం క్యూలో వెయిట్ చేస్తున్నాము. తేజు ట్రామ్లో కిందకి వెళ్తున్నాము. సౌతికి వాళ్ళేమో ఇందాక ఆల్రెడీ ట్రామ్లో వచ్చారు కదా, దిగేటప్పుడు నడిచి వస్తామని చెప్పేసి నడిచి వస్తున్నారు అనమాట. ఇప్పుడే వచ్చాము కిందకి. పైన అయితే హెవీ విండ్ అనమాట. సీనరీస్ అయితే బాగున్నాయి కానీ చలికి తట్టుకోలేకపోయాము. ఓకే, మౌంటైన్ పైకి వెళ్ళి అందరం వచ్చేసాము కిందకి. ఓవరాల్గా అయితే పైకి అంటే ట్రామ్ ఏంటంటే జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కాం కానీ యాక్చువల్గా నడిస్తేనే మంచి మంచి లొకేషన్స్ అంతా బాగున్నాయి అనమాట చూడటానికి కానీ ఫొటోస్కి కానీ. కాకపోతే మనం ఏంటంటే ఆ చలికి కొంచెం సిక్కాము అనమాట. అందుకని నేనైతే ట్రామ్ ఎక్కి దిగేసాము. సో మన వాళ్ళు అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా నడిచి వచ్చారనమాట. బెస్ట్ సజెషన్ ఏంటంటే 2 వే తీసుకోకుండా ట్రామ్కి వెళ్ళేటప్పుడు ట్రామ్కి వెళ్ళి వచ్చేటప్పుడు నడుచుకుంటా వస్తే బాగుంది. ఎందుకంటే స్టీప్గా ఉంది, ఎక్కడం కష్టం. ఎంజాయ్ చేయాలంటే వెళ్ళేటప్పుడు నీట్గా ట్రామ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ట్రెక్ చేసుకుంటా వస్తే వ్యూస్ అన్నీ బాగున్నాయి చూడటానికి కూడా, ప్లస్ ఈజీగా ఉంది కింద దిగటం కూడా. మనకి టూర్ గైడ్ ఏం చెప్పాడంటే మనల్ని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు 6 o'clock కల్లా వచ్చి మళ్ళీ ఎక్కడైతే దిగామో అందరిని అక్కడికి రమ్మన్నాడు అన్నమాట. సో మనకి ఇంకా 1 hour టైం ఉంది. ఇంకా మనం ఆ బీచ్ సైడ్ వెళ్ళలేదు కదా, మేబీ కుదిరితే ఆ బీచ్ సైడ్ తిరిగేసి 6 o'clock కల్లా మన బస్సు వచ్చేసిద్ది మన హోటల్కి తీసుకెళ్ళటానికి. యాక్చువల్గా దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీ త్రూ వస్తే మనకి ఏంటంటే అన్నీ వాళ్ళే బుక్ చేసి పెడతారనమాట. హోటలు మనం స్ట్రగుల్ అవ్వాల్సిన పని లేదు, టైమింగ్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ కావాలంటే అంటే మెయిన్ అట్రాక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ తీసుకొచ్చి దించుతారు. సో మనం ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సిన పని లేదనమాట. ఇది మళ్ళీ మనం బీచ్ దగ్గరికి వచ్చేసాము. అది కనిపిస్తుంది కదా చిన్న టవరు, అది మనం ఎక్కడ ఉన్నా 6 o'clock ఆ టవర్ దగ్గరికి రావాలి. అయిపోయింది. వాటర్ చూసారా, లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు లోటెడ్ అనమాట. ఆఫ్టర్నూన్ మనం లంచ్ చేసేటప్పుడు ఆ స్టెప్స్ వరకు ఉన్నాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 100 meters లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట.
మనం కిందకు వచ్చాక ఆ పీర్ మీదకి వెళ్ళి ఆ బీచ్ దగ్గర కాసేపు తిరిగేసి ఎగ్జాక్ట్గా 6 కల్లా వచ్చేసాం అనమాట. మన బస్సు కూడా వచ్చేసింది, అందరూ ఎక్కేస్తున్నారు. ఇక్కడ నుంచి మన హోటల్కి 45 మినిట్స్. ఈవినింగ్ అక్కడికి వెళ్ళాక చూద్దాం, లైట్ ఉంటే అక్కడ కూడా బీచ్ ఉంది, బీచ్కి వెళ్ళటమా లేదంటే ఆ లోకల్ ఎక్కడైనా తిరగటమా చూడాలి. ఇదే మన హోటల్ అనమాట, ప్రీమియర్ ఇన్ 126 కదా. ఇది అనమాట మన రూము, ఇదన్నమాట సింపుల్. సో ఇదేంటంటే సింగిల్ బెడ్రూమ్. మనం 6 మెంబర్స్ కదా, మాకు 3 రూమ్లు ఇచ్చారు ఇద్దరికి. అండ్ టైం వచ్చి ఆల్మోస్ట్ 7 అవుతుంది. బట్ స్టిల్ లైట్ ఉంది. ఇన్ కేస్ బీచ్ దగ్గరికి వెళ్ళి వచ్చామంటే సన్ లైట్ ఉంది. ఒకసారి ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి కొంచెం తిరిగేసి ఒకేసారి డిన్నర్ చేసేసి వస్తాం అనమాట ప్లాన్ అది. వెళ్ళి ఒక 5-10 మినిట్స్ అలా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాము. ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా విండ్ హెవీగా ఉంది. సో అక్కడ కనుక బాగా చల్లగా ఉంటే వెంటనే వచ్చేసి మంచి రెస్టారెంట్ చూసుకొని వెళ్ళి డిన్నర్ చేస్తాము, సిటీ కాస్త అట్లా తిరిగేసి. అది బీచ్, శాండ్ బీచ్ అంతా. ఎందుకో మరి సిటీ అంతా ఖాళీగా ఉంది. మేబీ మనకి లండన్లో అలవాటు బిజీ రోడ్స్ చూసి ఇక్కడ అలా అనిపిస్తుందా, లేదంటే ఈ ఏరియానే అలా ఉండిద్దా. మేబీ సండే అవ్వటం వల్ల ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. 7 అయింది కదా. ఇక్కడ ఏంటంటే సండే 5కే క్లోజ్ చేస్తారు అన్నీ. ఇదిగో ఎక్కడ కూడా ఎవరు కనిపించట్లేదు, బీచ్లో కూడా జనాలే లేరు. అది ఖాళీగా ఉంది, మనం తప్పితే ఎవరు లేరు. ఓకే, బీచ్ దగ్గరికి వెళ్ళాము, ఆ గాలికి ఎక్కువసేపు ఉండలేకపోయాము. కాసేపు అలా తిరిగేసి మళ్ళీ వచ్చేసాను అనమాట మన హై స్ట్రీట్కి. డిన్నర్ కోసం చూస్తున్నాం రెస్టారెంట్లు ఉన్నాయి, అన్ని మెక్డీలు, బర్గర్ కింగ్, సబ్వే, కేఎఫ్సి, ఏది కావాలంటే అది. ఇప్పుడే వచ్చాము ఒక అరబిక్ రెస్టారెంట్కి. ఇక్కడ ఏంటంటే ఫుడ్ మనకి కొంచెం ఇండియన్ స్టైల్లో ఉండిద్ది అనమాట, గ్రిల్డ్ చికెన్ అండ్ ఫ్రైడ్ రైస్ లాగా. డిన్నర్ అయ్యాక రెస్టారెంట్ బయటకు వస్తే సీగల్స్ వెయిట్ చేస్తున్నాయి ఫుడ్ కోసం. సో మా దగ్గర ఏంటంటే చాలా ఫ్రైస్ మిగిలిపోయి ఉన్నాయి, అవి వీటికి ఫీడ్ చేస్తున్నాం. కింద ఏమంటుంది అది, తీసానో లేదో. ఎగిరి పట్టుకుంటాను ఈ గాల్లోకి అండి. రెస్టారెంట్ నుంచి ఆన్ ది వే టు హోటల్. సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సో అదనమాట ఈ వీడియో. అండ్ రేపు వచ్చేసి మనం స్నోడోన్ మౌంటైన్ పైకి వెళ్తున్నాము. ఆ ట్రైన్ టికెట్స్ బుక్ చేసాము. ఓన్లీ థింగ్ ఏంటంటే వెదర్ బాగాలేదనమాట, ఫుల్ వర్షం చూపిస్తుంది. చూద్దాం రేపు మన లక్ ఎలా ఉందో. సీ యూ టుమారో.